ఎవరైనా నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతున్నావో అన్నీ లెక్కించబడి ఉంటాయి. దేవుడు అప్పుడే చెప్పినాడు, లెక్కించబడినాయని అప్పుడే చెప్పినాడు. ఇప్పుడు జీపీఎస్ సిస్టమ్ వచ్చింది. నువ్వు ఏడుండేది, నువ్వు బండిలో పోయి జీపీఎస్ పెట్టి నిద్రపోతానే కూడా ఫోన్ చేస్తాడు, ఏమన్నా బండి ఆడే ఉంది నిలబెట్టింటారా అంటారు. జీపీఎస్ సిస్టము ఆయన దగ్గర అప్పుడే ఉంది. ఎవరి దగ్గర? దేవుని దగ్గర. ఈ సిస్టమ్ ఇప్పుడు మనకు వచ్చింది. అంటే ఓనర్ ఏమంటాడంటే ఈ లారీలు కానీ ట్రక్కులు కానీ లాంగ్ డ్రైవ్ చేసే వాళ్ళకి ఏమిటంటే ఖచ్చితంగా జీపీఎస్ సిస్టమ్ పెడతాడు. ఓనర్ ఉంటాడు. ఒకే దగ్గర ఒక అర్ధ గంట ఆగిందంటే ఫోన్ కొడతాడు, ఎందుకు ఈ బండి ఈడే ఉందిరా కదలకుండా అని. ఏం చేస్తున్నావు అని. అంటే దేవుడు ఇక్కడ కూడా నీ సంచారమును లెక్కించబడినాడు. నువ్వు తిరిగేటి ఇవన్నీ లెక్కించబడి ఉన్నవి. నీ కన్నీళ్ళు కూడా బుద్ధిలో ఉంచబడి ఉన్నాయి. నీ కవిలలో కూడా రాసుకుంటావు. ఈరోజు ఎన్ని నువ్వు డ్రాప్స్ దేవుని కోసం కార్చావు, ఎన్ని డ్రాప్స్ నువ్వు దేనికోసం అయితే నువ్వు కన్నీళ్ళు విడిచావో వాటన్నిటిని రాసుకుంటాను. ఈరోజు నా బిడ్డ 1 మిల్లీమీటరా 2 మిల్లీమీటర్లు కార్చింది, పలానా డేట్ వేసుకొని పక్కన ఎవరు రాసుకుంటాను? ఎవరు రాసు. కన్నీళ్లకు కరగిన వాడేవాడు. ఈరోజు నువ్వు కన్నీళ్ళు కారిస్తే కరగిన వారు ఉన్నారంటే వాడు మూర్ఖుడైనా ఉండాలా, పిచ్చోడైనా ఉండాలా, లేదంటే కఠినుడైనా ఉండాలి. కానీ మన దేవుడు కఠినుడు. నీ కన్నీరు చూసే దేవుడు. ఈరోజు మన అంశం ఏమంటే నీ కన్నీరు వ్యర్థము కాదు. నువ్వు కార్చిన కన్నీరు వృధా పోదు. నువ్వు అనుకుంటావు ఈరోజు కన్నీరు కార్చి అవి ఎవరు చూడకూడదని బాత్రూమ్లవి ముఖం మీద నీళ్ళు వేసుకొని కూడా రావచ్చు, కానీ ఆయనైతే చూస్తాడు. ఇప్పుడు బంధువులకు వస్తారు, మరి కుటుంబ సభ్యుల మధ్య నీకు దుఃఖం వచ్చినప్పుడు కన్నీళ్ళు వస్తే వాళ్ళు ఏడ ఫీల్ అవుతారు. మా ఇంటికి వచ్చిన వారు, లేదంటే నా ఇంట్లో కుటుంబ సభ్యులని నువ్వు మరి వాష్రూమ్లోకి ముఖం కడుక్కొని రావచ్చు, కానీ ఆ కన్నీళ్ళు నువ్వు తుడిచేయచ్చు. కానీ అవ్వ అయితే అక్కడ లెక్కలు గుడ్డిలో ఆయన భద్రపరుచు. ఏ వాటికి అంత విలువ? కన్నీళ్లను గుడ్డిలో పెట్టుకోవాల్సినంత ఆవశ్యకత ఏమున్నది? అంత విలువైనవి ఏమన్నా? దేవునికి విలువైనది. నీవు దేవుని సన్నిధిలో కార్చే ప్రతి బొట్టు చాలా విలువైనదనే మాట మనం మర్చిపోకూడదు. ఈరోజు కన్నీళ్లు కారిస్తే అవి వ్యర్థం కాదు. వాటికి జవాబులు వచ్చిన కొన్ని సందర్భాలు మనం చూసుకుంటాం. వాటికి జవాబులు వచ్చిన కొన్ని సందర్భాలు మనము ఖచ్చితంగా చూసుకోవాలి. ఎందుకంటే దేవుని సన్నిధిలో కన్నీరు కార్చడము దేవునికి మన బాధను తెలియజేయడం. బాధ గుండెల్లో దుఃఖం ఉంటేనే కదా కళ్ళల్లో నీళ్ళు వచ్చేది. ఊరికే వస్తుందా? రాదు కదా. అందుకే ఇశ్రాయేలీలు దుఃఖపడినారు, బాధపడినారు. మొట్టమొదట ఏమంటే నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనం చూస్తే, నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనంలో మరియు యెహోవా ఇట్లా, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టిన వారిని వారు పెట్టిన మరణ వింటిని వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. వారి దుఃఖాలన్నీ తెలుసుకున్నాను. ఈరోజు దేవుడు ఇశ్రాయేలీయుల బాధ విన్నాడు, మొర విన్నాడు. మొర అనేది, మొరపెట్టడం అనేది ఊరికే గట్టిగా అరిచేది కేక కాదు. మొర అంటే మొరపెట్టడం అనే దానికి దేనితో 2 కలిపితే మొర అంటారంటే ఏడుపు, దుఃఖము, కన్నీళ్ళు కలిపి వచ్చేదే మొర. అరుస్తూ ఉంటారు. ఒకడు పిల్లోడు ఎవరైనా బయట కొడతాడు, వాడు వస్తాడు, వాడు కన్నీళ్ళు అరుచుకుంటా అమ్మా రా వాడు కొట్టినాడు చూచురా అని వస్తా అంటాడు. గట్టిగా అరుస్తూ వస్తాడు, అడిగి కేకలు వేస్తూ వస్తాడు. వాడు కొట్టినాడు రా రా అని ఏడుస్తూ వస్తాడు. కన్నీళ్ళు కారుస్తూ ఉంటాడు, గట్టిగా అరుస్తూ ఉంటాడు, దుఃఖపడుతూ ఉంటాడు. ఇలాంటి దాన్ని మొర అంటాడు. వినాయకుడికి మొరపెట్టుకో అంటాం మనం. ఏమన్నంటే కొడితే వినాయకుడితో మొరపెట్టుకుంటాం అంటే పదే దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి అరిసేది ఆ దుఃఖముతో కూడుకున్న మాటలు ఏదైతే వచ్చిస్తారో దాన్ని దేవుడు ఏం చెప్తున్నట్టే మొరపెట్టడం. ఆ మొర నేను విన్నాయ్యా, వాళ్ళ దుఃఖం నేను చూసినాను. ఈరోజు కన్నీరు కార్చితే
మరి ఇశ్రాయేలుకు కన్నీరు కార్చడం వల్ల ఏం జరిగిందంటే బానిసత్వం నుంచి విముక్తి కలిగింది, విడుదల కలిగింది. ఇది నాన్న నీ కన్నీరు ద్వారా నీ కుటుంబం బానిసత్వం నుంచి విడుదల పొందవచ్చు. బానిసత్వం అంటే నేనెవరికి బానిసను, మేమంతా సొంతంగా బతుకుతాం. నువ్వు పాపానికి బానిస, శాపాలకు బానిస. నువ్వు ఏదైతే ఎక్కువగా ఇష్టపడతావో నువ్వు దానికి బానిస. దేవుని కంటే నువ్వు దేనికైతే పదే పదే లొంగుతూ ఉంటావో నువ్వు దానికి పాపం చేయవాడు పాపం నాకు దాసుడు అంట. పాపం ఎవడైతే చేస్తాడో వాడు పాపానికి ఏం చేస్తాడు? దాసుడు, దాసోహం అయిపోతాడు. కైని వేసుకోకపోతే వాడు ఉండలేడు. రాత్రి సాయంత్రం అయితే మందు తాకపోతే వాడు ఉండలేడు, వాడు బానిస దాన్ని. కొంతమంది టీ తాగకపోతే కూడా ఉండలేడు. వాళ్ళు దానికేమి దాని నుంచి విడుదల అంటే పాప సంబంధమైన వాటి నుంచి విడుదల, ఒక బానిసత్వంలో నుంచి విడుదల కలిగించేది. ఎప్పుడైతే మొర పెడతామో ఈ దినాన అది ఏ బానిసత్వమో కానీ నువ్వు దేనికైతే లొంగి ఉన్నావో, నేను ఒక దానికి లొంగుంటా, మీరు ఒక దానికి లొంగుంటారు, మనకు చెప్పుకోవాల్సిన పని లేదు. మనకు తెలుసు అది. దేనికైతే నువ్వు లొంగిపోయినావో, దేనికైతే ఏదైతే నిన్ను ఏలతా ఉందో, ఏదైతే నీ పైన ఏలుబడి చేస్తుందో, అధికారం చేస్తుందో, అజమాయిషి చేస్తుందో, దాని నుండి విడుదల పోవాలంటే నువ్వు కన్నీరు దేవా. అలాంటి విషయం నుంచి నా వల్ల కావడం, నేను ఎంత ప్రయత్నం చేశాను కానీ దాని నుంచి బయటపడలేకున్నాను. నాకు సహాయం చేశాను. కన్నీరు దేవుని సన్నిధిలో కారిస్తే ఖచ్చితంగా దాని నుంచి దేవుడు విడుదల కలిగిస్తాను. నాకు ఏ అలవాటు దురలవాట్లు ఏది లేవు, చిన్నప్పటి నుంచి కూడా ఏది లేవు. కొడుకొని ఒకటి ఆడతారు, పెళ్ళి అయ్యేంతవరకు ఏమాడతాను, కొడుకొని ఆడతాను. సరే సేవలోకి వచ్చేసిన తర్వాత దాన్ని వదిలేసి, కొడుకొని దాన్ని వదిలేసి, అదొక్కటే నాకు వేరే ఏం లేవు. ఆ ఒక్కటి ఉండేది కొడుకొని. అందరూ అనేది వీటన్నిటికంటే ఎదురా డేంజర్ అనేది నువ్వేమో ఒకటే అంటావు, గొప్పగా చెప్పుకుంటాను. అంటే వానికంటే వీనికంటే అన్నిటి ఫీల్ అవుతూ ఉంటాం కదా. ఆగే దురలవాట్లు లేవు, బా నేను గొప్పవాడిని మంచోడిని, అదొకటే. అంటే వాళ్ళు వేరే వాళ్ళు పెద్దోళ్ళు, ఇలాంటి పెద్దోళ్ళు ఏమంటే నాయన అదన్నిటికంటే ఇదే అటువంటిది లేదు. అది వదిలేసిన తర్వాత మళ్ళీ సేవ చేస్తాను. సేవ బ్రహ్మాండంగా చేస్తాను, కానీ సాయంత్రం అయితే ఒక వేసుకుంటాం. ఏమంటే ఏమైనా గుడ్డు తాలింపు చేసిన, మాంసం తిన్నా, చికెన్ తిన్నా, అట్లా ఒక వేసుకుంటారు. ఏమైపోయిందంటే లాస్ట్కు రోజు సాయంత్రం వేసుకున్నారు, మొదలుపెట్టిన మరి పగులు వేసుకుని మళ్ళీ డ్యూటీకి పోవాలా, పర్చరీకి పోవాలి కదా. రాత్రులు అయితే ఒక ఆయనకు బాధ అయిపోయింది. ఆయన అంగడికి పోతే ఊరి మీట్లో ఒక వేసేది, మీ ఇంట్లో దైవ సేవకులు కదా అని ఆయన అడుగుతారు. ఆయన మా భర్త కానీ చెప్పలేక చేసి దిగులు పడతా. ఒకరోజు నాకు అనారోగ్యం వచ్చి బాగా అయిపోతే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకుంటే సేవ చేస్తారని అన్నప్పుడు మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చినాక హాస్పిటల్ నుంచి బయటకు వచ్చినాక ఒక్కగా తీసుకురామని పంపిస్తే తీసుకొచ్చిన కానీ వేసుకుని కట్టేసి ఇదేదో మా ట్యాబ్లెట్ వేసుకొని దానివల్ల ఇది నాకు విరక్తి తెచ్చింది అని దుమ్మని అయిపోయింది. మళ్ళా పొద్దున్నే మళ్ళీ రేపు సాయంత్రం మళ్ళీ వేసుకున్నాను, మళ్ళా కక్కేసి అది నోట్లో పెట్టుకుంటే నాకు అస్సలు కుదరడం లేదు, నా వల్ల కావడం లేదు. 2018 ఫిబ్రవరి 1వ తేదీ వదిలేసి ఇప్పటికి ఆకు పట్టుకోవాలని నాకు బేజారవుతుంది. ఒక ఆకు అట్లా ఎవరైనా పెళ్ళిళ్ళు కూడా మన ఇచ్చేటప్పుడు కూడా పట్టుకోవడానికి ఎంతో సంకోచించిన దాన్ని ముట్టుకోవడానికే అసహ్యమయ్యేట్టుగా అంత అయిపోయింది. నేను కూడా ప్రార్థన చేసుకుని ఏంటి దేవా సేవ చేస్తాను. పాస్టర్స్ ఫెలోషిప్కి ఎవరన్నా పాస్టర్లతో కలిసినప్పుడు ఏది చిట్టిన్నాడు అన్ని వాక్యం బాగా చెప్తావు, ప్రార్థన బాగా చేస్తావు, అందరికీ బోధిస్తూ ఉంటావు, ఇదేం అలవాటు ఉందంటే ఏం కాకపోయే తప్పులే. నేనేమన్నా అదేంటి ఇది మొత్తం ఎక్కేది ఏమన్నా పొడి ఏమన్నా వేసుకుంటున్నా, ఆకు ఒక్క సున్న ముడే కదా, ఈ మామూలుగా దీనివల్ల తప్పే ఉండేది అనేవాడిని. కానీ వాళ్ళైతే కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది దైవ సేవకులు ఏం కాదులే అని అంటారు, కొంతమంది అంటారు
అన్నీ బాగుంటాయి, ఇది ఒకటిదా దేవుని అంటారు. కానీ నాకు కూడా ఒక రోజు గుచ్చుకుంటా ఉన్నాను, దీని దగ్గర నుంచి బయటపడాలని నేను అనుకుంటాను, ఇంట్లో అనుకుంటా అన్నారు. ఆ ఫిబ్రవరి 18, 2018 సంవత్సరం 1వ తేదీ నుంచి ఈ రోజుకి కూడా దానికి తగలడానికి కూడా ఇష్టం. బానిసత్వం అది నాకు, అది లేకపోతే ఏదో కోల్పోయినట్టుండేవాడిని నేను. సాయంత్రం అయితేనే ఏదో అది లేదే ఏదో అన్నమాకలు అయినట్టు అంత అట్టుండింది. ఆ పిచ్చి నుంచి విడుదలైపోయింది. అంటే బానిసత్వం నుంచి నువ్వు విడుదల పొందాలంటే ఏం చేయాలా? కన్నీరు ప్రార్థన చేయాలి. అది ఏదైనా కానీ, నేను చెప్పేది ఎగ్జాంపుల్ ఇది ఒకటి, అది ఏదైనా నువ్వు దేనికైతే నువ్వు అడిక్ట్ అయిపోయింటావో దాని నుంచి నువ్వు విడుదల పొందాలంటే ఇది మనం కన్నీరు కార్చాలి. అలాగే లూకా సువార్త 7:38 వచ్చిన చూడండి. లూకా సువార్త 7:38. 7:35. ఎందుకు తట్టు ఆయన పాదముల యొక్క నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఏం చేసిందో ఆయన విస్తారమైన పాపాలు చేసి ఆ కింద ఉంటారు. ఆయన విస్తారంగా ప్రేమించింది నన్ను, కన్నీళ్ళు నా పాదముల మీద వేసింది, తల వెంట్రుకలతో తన గౌరవం, అది తల వెంట్రుకలు అనేది గౌరవం, ఆ గౌరవాన్ని ఎత్తుకొచ్చి ఎక్కడ పెట్టింది? నా పాదాలు పెట్టింది. ఆ గౌరవాన్ని తీసుకొచ్చి, ఆయన హోదాను తీసుకొచ్చి, తల వెంట్రుకలు అంటే స్త్రీలకు గౌరవం, అందం, అది ఎత్తుకొచ్చి ఆడ పెట్టింది. కన్నీళ్ళు కార్చి ఆ కన్నీళ్ళతో ఈ ఎంటుకలు పెట్టి ఇట్ట తుడిచింది. అంటే మనం టవల్ తట్టు తుడిసామట తుడిచింది, అంటే శిరస్సు అక్కడ పెట్టేది. అందుకే కింద లైన్లో మనం చూస్తే ఆయన విస్తారంగా ప్రేమించింది, ఆయన విస్తార పాపాలన్నీ క్షమించగలరు. కన్నీరు కరగని వాడికి దేవుడు కన్నీరు చూస్తాడు. ఈరోజు నువ్వు కార్చే ప్రతి కన్నీరు, దుఃఖపడి ప్రతి కన్నీరుకు జవాబు వస్తుంది. ఎందుకంటే ఆయన రాసుకుంటాడు. ఒకరోజు లేట్ కావచ్చు, మనం ఏదైనా చెప్తే రాసుకుంటే మనకు టిక్ పట్టుకుంటే అసలు జరిగినట్టు ఎన్ని ఆయన కూడా రాసుకుంటాను. కానీ ఈరోజు దీనికి జవాబు ఇవ్వాలి, ఈరోజు దీనికి జవాబు ఇవ్వాలి. అందుకే ఆయన కవులలో, పుస్తకంలో రాసుకున్నాడు, బుద్ధిలో ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఆయన మర్చిపోడు. నీ కన్నీటికి నీ కుటుంబంలో నుంచి నువ్వు నీవు దేవుని యందు విశ్వాసం ఉంచిన నాటి నుండి నువ్వు ఇంతవరకు ఎన్ని కన్నీళ్ళు కార్చే వాటన్నిటికి జవాబు వస్తుంది. దినాన ఇంకా కూర్చి ఆయన పాపం లూకా 7 రోమ 7:23-24. నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుతున్నది. అది నా మనసు నందున్న ధర్మశాస్త్రముతో పోరాడుతూ నా అవయములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబర్చుకుంటున్నది. పాప నియమము నన్ను చెరపట్టి లోబర్చుకుంటా ఉంది. అయ్యో నేను దౌర్భాగ్యుడిని, ఈ పాపము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? ఈ మరణానికి లోనేసి ఎవడు విడిపిస్తాడంటే యేసుక్రీస్తే. నువ్వు పాపమునకు అమ్మబడినావు, పాపము నియమము నీలో ఉంది కాబట్టి అది నేను లోపరుచుకుంటాను. ఎవడు నన్ను విడిపిస్తాడని దేవుని సన్నిధిలో అడుగుతా ఉన్నాడు. ఎవరు? అపోస్తలుడైన పౌలు. పాపము చేసి పాపిగాల మనుషుడు బాగా గుర్తుపెట్టుకోండి. ఈరోజు పాపం చేసినాం కాబట్టి ఈరోజు పాపి కాదు మనం. పాప నియమం, ఆ స్వభావమే మనలో ఉంది ఆల్రెడీ. పుట్టుతోనే పాముకు విషం ఎవడో ఎత్తుకొచ్చాడో పెట్టాల్సిన పనిలే, పిల్లల నుంచి అదే వస్తారు. ఎవరు వచ్చి నెత్తులో కొంచెం పెట్టి ఇంజక్షన్ చేసి పోవాల్సిన పనిలే, దానికి అదే ఉత్పత్తి అవుతారు. మనకు కూడా అంతే, పాప నియమం మనలోనే ఉంది. ఆ పాప నియమం నుంచి నన్ను ఎవడు విడిపిస్తాడని దేవుడు అపోస్తలుడైన పౌలు అడుగుతాను. ఎంత దౌర్భాగ్యుడు నేను, ఎవడు చేయను. కాబట్టి విడుదల పొందాలంటే దేవుని సన్నిధిలో అడిగితే మనకేమవుతుంది? విడుదల వస్తుంది. బానిసత్వం నుంచి విడుదల. బానిసత్వం నువ్వు దేనికైతే బానిసత్వం. రెండవ పాయింట్, 1 సమూయేలు 1:10
ఒక మాట ఉంది. రెండో పాయింట్ మొదటి సమయంలో 1:10. మొదటి సమయంలో 1:10. మొదటి సమయంలో 1:10. సరే, మొదటి అధ్యాయం ఒకటేనా? 1వ అధ్యాయం బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చుచున్నది. చాలు చాలు. ఇక్కడ అన్న ఏడ్చింది, కన్నీళ్ళు కార్చింది, కుమారుణ్ణి పొందుతుంది. ఆయన ఎట్ట ఏడ్చిందంట? బహుగా ఏడ్చింది. ఆయన ఏలి కూడా ఏమన్నా మందేమన్నా దాకా వచ్చినావా, సరే ఏమన్నా ఎంత పొద్దున ఎందుకు వదిలిస్తా ఉన్నారు అని ఆయన కూడా భ్రమపడ్డాడు. ఎంత పొద్దున్న ఎందుకు తాగినాము? కానీ అది తాగలేదు ఆయన. నా హృదయంలో వేదన దుఃఖం అలాగా ఉంది, బాధ అలాగా ఉంది. నాకు పిల్లలు లేరనే బాధ. ఆ పెళ్ళిన వాళ్ళ తోడుకోవడంలో అక్క మరి ఏమో ఆయన బిడ్డలు కలిగినారు, ఏమో ఈటు కొట్టి మాటలతో పొడుస్తూ ఉంటుంది. బిడ్డలు లేరంటే బిడ్డలు లేకపోతే అదేదో పెద్ద నేరమైనట్టు, పాపమైనట్టు పొడుస్తూ ఉంటాడు. ఆ దుఃఖం ఈ దుఃఖం లేక దేవుని సన్నిధిలో మొరపెట్టి కన్నీళ్ళు దేవుడు ఆయన మొరా. ఈరోజు పిల్లలు లేని వారు అనేక మంది ఎంతో బాధపడుతూ ఉంటారు, వేదన పడుతూ ఉంటారు. వాళ్ళు చేయవలసిన పని చేయరు. దేవుని దగ్గర మొరపెట్టుకోరు, హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు. హాస్పిటల్ చుట్టూ తిరగద్దని తప్పు కాదు. మొదటి స్థానం ఎడికి రావాలా? వీడికి వస్తే ఆయన చెబుతారు హాస్పిటల్కు అట్టవో ఎట్టవో. హాస్పిటల్కి పోవడం తప్పు కాదు, మందులు వాడడం తప్పు కాదు. నీ నీ ప్రయత్నానికి ముందు నువ్వు ఎడికి రావాలా? దేవుని సన్నిధికి రావాలి. ఆయన నీకు దారి చూపిస్తారు, ఆయన నీకు మార్గం చూపిస్తారు. ఏమో దేవుని సన్నిధికి వెళ్ళింది, సంతానం కావాలని కన్నీళ్లు గార్చింది, బహుగా ఏడ్చింది. దేవుడు ఎంతో ఆయన మొర విన్నాడు, ఆలకించినాడు. కాబట్టి దేవుడు ఆయనకు జవాబు ఇచ్చాడు. కన్నీటికి కరిగిపోయాడు, ఒక కుమారుని ఇచ్చాడు. సమయం ఇది దాన్ని మనం జ్ఞాపకం చేస్తాం. దేవుని ప్రేసం మనం నీకు కుమారులు కాబట్టి దేవుడు ఇస్తాడు, సంతానాన్ని అభివృద్ధి పరుస్తాడని కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. నీకు కావాల్సింది నువ్వు పొందుకునేంత వరకు దేవుని సన్నిధిలో కన్నీరు. ఆయన కావాల్సింది పొందుకునేంత వరకు ఆయన ఏం చేసింది? కన్నీరుగా. ఈరోజు మనము కూడా మనకు కావాల్సింది ఏదైనా, ఆయన సంతానం మనకి ఏదైనా కావాల్సి వస్తే నువ్వేం చేయాలా? కన్నీరు ఆడిస్తే ఖచ్చితంగా నువ్వు పొందుకోవాల్సిందంటే పొందుకుంటావు. నీకు కావాల్సింది అనుగ్రహించబడతాదని దేవుడు మాట్లాడుతాడు. ఈరోజు మన కన్నీరు వృధా కాదు, వ్యర్థము కాదు. మార్కు సువార్త 7వ అధ్యాయము 25వ వచనంలో చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 25వ వచనంలో మార్కు పరిశుద్ధుడైన మార్కు 7:25. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల యొక్క స్త్రీ ఆయన గురించి వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడింది. ఆ స్త్రీ సురోపెనికయు ఏమో కుమార్తెకు దయ్యం పట్టింది. గొప్ప వంశమేమా వేరే ఏమా యూదుల కాడికి అంటే యేసుస్వామి దగ్గరికి వచ్చింది. ఆయన యూదుడు వచ్చి నా కుమార్తెకు దయ్యం పట్టింది, నన్ను విడిపించు, నా బిడ్డను బ్రతికించు, నాకు అదే ముఖ్యం. ఆడాయన సంతానం కావాలనింది. ఇక్కడ సంతానం పుట్టినా దయ్యం పాలు అయిపోతే ఏం ఉపయోగం చెప్పండి? ఆడ లేదని అన్నా ప్రార్థన చేసి ఈడ పుట్టి ఉన్నది, ఆల్రెడీ కుమార్తె ఉంది, కానీ దయ్యం పాలు అయిపోయింది. దయ్యం ఏది ఇస్తా ఉంది, దయ్యపు శాస్త్రం చేస్తూ ఉంది. అప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలా? దేవుని దగ్గర మొరపెట్టుకోవాలి. ఏడు మొరపెడితే ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మొరపెడతామో ఆయన వచ్చి అడుగుతుంది. ఆయన గొప్ప వంశస్థురాలని రాసిపడింది. అప్పుడు ఆయన ఏమనుకోవాలి? ఆయన అందుకు ఏమన్నా ఒకసారి టెస్ట్ చేద్దామని ఏమన్నాడంటే, అమ్మ పిల్లలకే పిల్లలతో పెట్టకూడదు పో అంటే
ఆయన ఏమనుకోవాలి, నాకు ఇంత వంశము, నేను గ్రీకు, నువ్వు చెప్తే ఈరోజు నన్ను కుక్కదా కొలుచప్పో అనుకోవాలా. ఆయన బిడ్డ ముఖ్యం. అందుకే ఆయన ఏమైందంటే, అయ్యా కుక్క పిల్లలు తినేటివి కూడా, పిల్లలు తినేటివి కూడా పొలం కింద జారి పడిపోతే కుక్కలేగా తినేది. ఈరోజు నువ్వు వాళ్ళకి వచ్చినావు, వాళ్ళకి మిగిలిపోతే నాకు నేను కుక్కనే అనుకో. తగ్గింపు చేయి కన్నీళ్ళు. అందుకే పాదాల మీద పడి ఆయన ఏడ్చినప్పుడు ఆ కుమార్తెను నిర్మలపరిచాడు. ఈరోజు నువ్వు పొందుకోవాలి ఏదైనా ఉన్నదంటే నువ్వు హోదా ఇవన్నీ పక్కన పెట్టాలి. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నువ్వు తగ్గింపు జీవితం కలిగి దేవుణ్ణి అడిగి కన్నీళ్లు కారిస్తే ఇవన్నీ పక్కకి వెళ్ళిపోవాలి. నీ హోదా, నీ డబ్బులు ఇవన్నీ పక్కన పెట్టి దేవుని సన్నిధిని వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయనకి ఏమవుతుంది, జవాబు వస్తుంది. నువ్వు పొందుకుంటావు, నీ బిడ్డలను నువ్వు రక్షించుకుంటావు. నీ బిడ్డలను ఏం చేస్తావు, మనము రక్షించుకుంటావు, పొందుకుంటావు అనే మాట మనం పరిగణిస్తాం. మూడవది మనం చూస్తాం యెషయా గ్రంథం 38:5. యెషయా గ్రంథం 38:5. యెషయా గ్రంథం 38:5. నీవు తిరిగి పోయి అతనితో ఇట్లా నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవు ఇచ్చినది ఏమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచింది, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఏం చేశాడంట, దేవుడు కన్నీళ్లు కార్చి చూసినాడు. ఎవరు చేస్తున్నాడు, ఇంటికి. ఆయనేమి ఆశామాష మంచి కాదు, రాజు. ఆయనకేమొచ్చింది, నీకు ఇంకా చాప్టర్ క్లోజ్ అయిపోయింది, అయినా నువ్వు చనిపోతున్నావు అని చెప్పుకొని పంపించినాడు. మళ్ళీ ఆయన కన్నీళ్ళు గోడతండి, కన్నీళ్ళు కాస్తే మళ్ళీ ఆయన ప్రవక్తను మళ్ళా పంపించేసి ఇంకా 15 సంవత్సరాలు పొడిగించినాను చెప్పుకో. అంటే ఏం జరిగింది అక్కడ, కన్నీళ్ళు చూసినాను. నీవు కన్నీళ్ళు కార్చుట నేను చూచి తిని. ఈరోజు నీ ఆరోగ్యము కానీ నీ ఆయుష్ కానీ ఒకసారి మనమని చూసిందాక నేను బతకాలని ఎందుకు, ఇంకా 5-6 మందిని చూసిందాక బతుకుతావు. నువ్వు దేవుడిని మొరపెట్టి కన్నీళ్ళు కాస్తే దీర్ఘాయువు ఇస్తాడు. దాని గురించి ఆలోచన. అంటే దేవుడి సన్నిధిలో కన్నీరు కాల్చి ఆయుష్ను పొందుకుంటాం, ఆరోగ్యాన్ని పొందుకున్న అందరూ ఉన్నారు కదా. మనం ఎందుకు భయపడాలా? మనం చేయాల్సింది ఏముంది, దేవుని పాదాలు పెట్టుకుని దేవా నాకు దీర్ఘాయువు ఆరోగ్యం తెలుసు అంటే అడిగితే ఆయన కన్నీళ్ళు చూడడా? ఇటుకయాక చూసిన ఆయన మనకు చూడడా? మనకి ఎందుకు చూడడు? ఆయన ఏమైనా పక్షపాత? ఆయన ఒకటే కొడుక ఇటుకయా, మనం కాదా? బిడ్డకి అందరూ తల్లికి తండ్రికి బిడ్డలు అందరూ ఒకటే కదా. చిన్నవాడు ఒకటే, పెద్దవాడు ఒకటే, అందరూ ఒకటే కదా. ఈరోజు ఇటుకయా తండ్రి ఆయన, మనకు తండ్రి ఆయన. ఆయన కన్నీళ్ళు చూసిన దేవుడు మన కన్నీటిని కూడా చూస్తాడు. నీకు ఆరోగ్యం కావాలన్నా, ఆయుష్ కావాలన్నా నువ్వు దేవుని సన్నిధిలో కన్నీరు కారిస్తే నీకు అది అనుగ్రహించబడతాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, నీ కన్నీళ్ళు నువ్వు కార్చాలి. అందుకే నీ కన్నీరు వృధా వ్యర్థము. నువ్వు దేనికోసం అయితే కారుస్తున్నావు. మనం ఇంతకుముందు 2 చెప్పుకున్నాం. ఒకటేంది, కన్నీరు ద్వారా ఏమైంది? మొట్టమొదటి పాయింట్ ఏం చేసినాం, కన్నీరు ద్వారా అది అంశం. అది కన్నీరు వ్యర్థం కాదనేది అంశం. ఇశ్రాయేలుకు కన్నీరు కాల్చడం ఏముంది, విడుదల. రెండోది ఏమొచ్చింది, కుమారుని పొందుకుంది, కుమారుని పొందుకుంది. మూడోది ఏమంటే ఇటుకయ కాల్చిన కన్నీరు ఆయుష్ను పొందుతుంది. ఈరోజు వచ్చినారు. ఇప్పుడు ఆయుష్ ఆరోగ్యం, ఆయుష్ ఆరోగ్యం. అందుకోసమనే ఈరోజు మనము కన్నీరు కాల్చి ప్రార్థన చేస్తే ఆయుష్ ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. అలాగే దేవుడి సన్నిధిలో మన కన్నీరు కార్చినప్పుడు ఇవన్నీ మనము పొందుకుంటాము. లుకాసు వార్త 5వ అధ్యాయం 12వ వచనం చూస్తే కుష్ఠరోగి ఆయన ఎద్దకు వచ్చి అడుగుతా ఉన్నాడు. కుష్ఠరోగి ఆయన ఎద్దకు వచ్చినారు చూడండి. లూకా 5:12.
ఆయన ఒక పట్టణంలో ఉన్నప్పుడు ఇదిగో కుష్ఠరోగముతో నిండిన యొక్క మనుషుడు ఉండేను. వాడు యేసును చూసి సాగిలపడి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలవని ఆయన వేడుకున్నా. అయ్యా నన్ను చెయ్యయ్యా అని వేడుకోవడం అంటే హెచ్చరించాలి సమానం. వేడుకోవడం, బతిమాలుకోవడం, అది ఎక్క సాగిలపడినాడంట. సాగిలపడి సాష్టాంగ నమస్కారం చేసిన. ఇంకా ఇంకో దగ్గర మోకాల్లోనే ఉన్నది. మార్క్స్ వార్త 1:40 మోకాల్లోని చేసినాడంట ఆయన. ఇక్కడైతే మోకాళ్ళని చూసినాడు, ఆడైతే సాష్టాంగపడి వేడుకున్నాడు. అంటే నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేసి వేడుకున్నాడు మోకాళ్ళ మీద పడి. అలాగే సాగిలు పడి ఆయన వేడుకున్నప్పుడు నాకు ఇష్టమైన శుద్ధినివి ఆరోగ్యం ఇచ్చేసాడు. ఈరోజు నీకు కుష్ఠరోగమే భయంకరమైన. ఆ రోజు వెలివేసేవాళ్ళు. ఆ కాలంలో కుష్ఠరోగం వచ్చిందంటే ఇంక వాడు ఎంత ఘోరమైన పని అంటే ఊరు బయటకు తీసుకుపోయి ఒక పెద్ద గుంత దోగి ఎక్కి రాకుండా ఆ గుంతలో వేసేసి వాడిని తాడుతో గట్టి అన్నం వేస్తూ ఉంటారు. చచ్చిపోతే అట్టే మట్టిగా వేస్తారు. ఎందుకు వాడిని కడిగి గిడిగి ఇవన్నీ శవ సంస్కారాలన్నీ ఉండవు. వాడు ఆడే ఉంటాడు, ఆడే తింటాడు, ఆడే వండుకుంటాడు. చచ్చిపోతే అట్టే మట్టిగా చేస్తారు. అది వాడి పరిస్థితి. ఇంత దయనీయమైన పరిస్థితి. వాడు రాజైనా పేదోడైనా కుష్ఠరోగం వచ్చిందంటే వెళ్ళేయడమే, ఊరు బయటకు పంపించాడు. ఎందుకంటే ఇంటే వాళ్ళకి అందరికీ అంటకుండా జనాలకు అందరికీ వ్యాపిస్తారు. అంత భయంకరమైన స్థితిలో ఉండడానికి వాడు ఎట్లా హోటల్ లేకొచ్చినాడు, కాలు పట్టుకుని శాస్త్రం ఆయన ఊరు లేకపోతాడు. ఊరు బయట ఆడ ఉన్నాడు, వచ్చేసి అంటే అంటే కన్నీళ్ళు విడిస్తే దేవుడు ఖచ్చితంగా ఆరోగ్యం ఇస్తాడు, ఆయుష్ను కూడా ఇస్తాడు, కుమారుని ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ఆయుష్ని ఇస్తాడు. 4వ చెప్పి ముగిస్తాడు. చూడండి, నెహెమ్యా గార్చిన కన్నీరు చూడండి. ప్రాకారములు కట్టబడినాయంట. నెహెమ్యా 1:4. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనంలో ఈ మాటలు వినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు ఉపవాసం ఉండి ఆకాశమందుని దేవుని ఎదుట జ్ఞాపన చేసి. అంటే ఏం చేసినాడంట ఈ నెహెమ్యా? గొడవలు పడిపోయినాయా మీ ఊర్లో? నువ్వు ఈ పక్క రాజుకేమో గిన్నె అందిస్తూ ఉన్నావు, రాజకులంలో క్షేమంగా ఉండవు, తిని బాగానే ఉండవు. మీ దేశంలో మీ దేవుని ఆ ప్రాకారంలో ఆ మందిరానికి గోడలన్నీ పడిపోయినాయంట అన్నప్పుడు ఆయన ఏం చేశాడు? రాజాజ్ఞ పోవాలంటే ఏం చేశాడు? కొన్ని దినములు ఉపవాసం ఉండి కన్నీళ్ళు విడుచు ఏడ్చుచు ఆ దేవాలయం కోసం, ఆ గోడలు పడిపోయిన వాటి కోసం ప్రార్థన చేసి ఈరోజు ప్రార్థన చేసినాడు, ఏడ్చినట్టు ఉపవాసం ఉన్నాడు. దాని ద్వారా ఏమైందంటే ప్రాకారంలో ప్రాకారాలు కట్టబడి ఈరోజు నువ్వు కన్నీళ్ళు కాసి ఆ ప్రాకారంలో కట్టబడినాయి. ఈరోజు కుటుంబం అనే ప్రాకారం కట్టబడాలంటే నీ కుటుంబం కోసం నువ్వేం చేయాలా? కన్నీళ్ళు కాస్తావు. అయ్యా నా కుటుంబం కోసం కట్టబడాలి. నా కుటుంబంలో భర్త మారలు, నా కుటుంబంలో కుమారులు మారలు, నా కుటుంబంలో కుమార్తెలు మారలు, నా కుటుంబంలో ఎవరైతే కోడళ్ళు ఉండే కోడళ్ళు, అత్త ఉంటే అత్త, ఎవరైతే ఉన్నారు మారని వాళ్ళ కోసం చెప్పేది. మారిన వాళ్ళ కోసం ఉంటారు. ఎవరైతే సమస్యగా ఉంటుంది కుటుంబంలో, ఏ వ్యక్తి అయితే సమస్యగా ఉంటాడో కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటాం. తండ్రి తాగి వస్తే ఏడాది సైలెంట్గా మూలక ఏ మూలకుంటారు, భయంకరంగా ఉంటారు. అంటే ఏంది? నలుగురు బాగున్నాములే మేము సంతోషంగా ఉండడానికి వీలు లేదు. ఏ కుటుంబంలో నలుగురుంటే ఏ వ్యక్తి పొరపాటు చేసినా కూడా కుటుంబం అంతా బాధపడతారు, కుటుంబం అంతా సఫర్ అయిపోతుంది. కాబట్టి అటువంటిప్పుడు నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి, ప్రాకారాలు నిర్మించుకోవడానికి ఆ ఇంటి యజమాని కానీ ఇంట్లో ఉన్న వ్యక్తి కానీ చేయవలసిన పని ఏమి? కన్నీరు అవి కట్టబడతాయి. పడిపోయిన నీ ఆ బంధుత్వాలు, విలువలు అవన్నీ కట్టబడతాయి. మీ సంబంధాలు కట్టబడతాయి. అవి కట్టబడాలంటే నువ్వు కన్నీరు కార్చాల్సింది. ఆ కన్నీటికి జవాబు ఖచ్చితంగా దొరుకుతుంది. నీ బిడ్డలు మారలేదా, నీ భర్త మారలేదా, నీ అన్నదమ్ములు మారలేదా, ఎవరైతే నీ కుటుంబంలో ఉన్నారో వాళ్ళందరినీ కట్టబడాలంటే నువ్వు కన్నీరు కార్చాలా. దేవుని సన్నిధిలో
నెహెమ్యా కూర్చొని ఉపవాసముని ఏడ్చి అనే మాట ఉన్నారు. ఏడ్చి కొన్ని దినములు ఏడ్చినాడంట. ఈరోజు మన కుటుంబం కోసం ఎన్ని దినాలు ఏడ్చి ఊరికే దేవుని దగ్గరికి రారు. ఆ ఇంట్లో ఈ ఇంట్లో చెప్తారు, వాడు నా ముగ్గురు మాట్లాడతా ఇట్టని. ఆ పక్క చెడుకు చెప్తారు, ఈ ఇంటికి చెప్తారు, బంధువులకు చెప్తారు, ఎదురింటికి చెప్తారు. కానీ దేవునికి మాత్రము దేవుని సన్నిధిలో మాత్రం కూర్చోరు. ఈడ బయట కూర్చొని అమలక్కలతో వాని గురించి 3 గంటలు చెప్తారు. నా మొగుడు అట్ట ఇట్ట వాడు ఇట్టాడు ఇట్ట. మళ్ళా మర్యాద కూడా వాడనే మాట్లాడుతుంటారు బయట. అన్నీ నెగిటివ్గా అన్ని ఇంట్లో అన్నీ చెప్తా ఉంటారు. కానీ అయ్యా దేవుడు వాళ్ళు ఏమైనా వింటారు, ఇంకా 30 మందికి చెప్పేసి నేను గప్పు పట్టిస్తారే. కానీ నీకైతే సహాయం అయితే ఇట్టే జరగాల్సింది అనుకుంటారు మనసులో మాత్రం. ఏం కట్టే ఇట్టే జరగాల్సింది. మా ముందునే టిక్కి మంది తిరుగుతారు అంటారు, అట్టే జరగాలంటారు. కానీ దేవుని సన్నిధికి వచ్చి అంత సమయము వారితో వీరితో చెప్పేంత సమయం దేవుని సన్నిధిలో కన్నీరు కారిస్తే నీ భర్త మారుతారు, నీ భార్య మారుతారు, నీ బిడ్డలు మారుతారు, నీ కోడళ్ళు మారుతారు, నీ కుమార్తెలు మారుతారు, నీ అన్నదమ్ములందరూ మారుతారు. మారాలంటే ఏం చేయాలా? కన్నీరు చేయాలి, ప్రార్థన చేయాలి, కన్నీరు కార్చాలి. ఆ సంబంధాలను బలపడాలంటే పడిపోయిన ఆ గోడలు ఆ ప్రాకారంలో కట్టబడినట్టుగా నీ కుటుంబం కట్టబడాలంటే కన్నీరు కార్చాలి. విలాప వాక్యాలు చూడండి, విలాప వాక్యాలు 2:19. ఇటుకేలు కూడా ఆ పక్కనే ఉంటారు. అది దాటుకుంటే ఇటుకేలు ఇటుకేలు వస్తారు. హెచ్కేలు 2:19. 2:19. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు నీ సన్నిధిని హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ఏం చేయాలంటే రేయి మొదటి జామున లేయాలి. మొదటి జామున అంటే మనకు తెల్లవారుజాము కాదు. ఇప్పుడు 6 నుంచి 9 దాకా మొదటి జాము, 9 నుంచి 12 దాకా రెండో జాము, 12 నుంచి 3 దాకా మూడో జాము, 4వ జాము వచ్చేసి తెల్లవారుజామున 3 నుంచి 6 దాకా 4వ జాము. 4 జాము. ఈ జాముల్లో ఇజ్రాయేలీలకు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ మొదటి జామున ఏం చేయాలి మనము? వాళ్ళకి 6 నుంచి స్టార్ట్ రోజు. కాబట్టి వాళ్ళకు మొదటి జాము ఇది. కాబట్టి మనకు రెండో జాము వస్తుంది. మొదటిది డేట్ మనకు 12కి కదా. కాబట్టి రేయి మొదటి జామున లేచి నీ పిల్లల కోసం చేతులు ఎత్తి మనకు ప్రార్థన చేసి కన్నీరు కాదు. నీ బిడ్డలు భవిష్యత్తు కట్టబడాలి. నీ బిడ్డల భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలంటే ప్రార్థన చేయాలి. ఏం ప్రార్థన? కన్నీటి ప్రార్థన. ఈ కన్నీటి ప్రార్థన ఎప్పుడైతే చేస్తావో మరి దేవుడు బహుగా నీ కుటుంబాన్ని కడతాడు, హెచ్చిస్తాడు. అలాగే సమయాలు రాసిన మొదటి 2వ గ్రంథంలో 7:18 దావీదు అంటాడు, నేను ఎంతటి వాడిని అయ్యా, నా కుటుంబాన్ని ఇంతగా హెచ్చించినాను. ఎంత ఆయన ఎన్ని పాటలు రాసినాడు, ఎంత దేవుని స్తుతించినాడు, ఎంత ఆరాధన చేసినాడు. నా హృదయానుసారుడని చెప్పుకునే అంత 2 సమయంలో 7:18 దావీదు లోపలికి ఎక్కడ పోయినాడంటే లోపలికి ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగును మనవి చేసినాడు. ఏం మనవి చేసినాడు? నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించడు. ఏ పాటి వాడు? అదే ఇంకా 29 చదువు. అదే 29 ఈ వారంలో 20 అదే అధ్యాయంలోనే 29 వచ్చిన. దయచేసి నీ దాసుడనైనా నా కుటుంబము నిత్యం నీ సన్నిధిలో ఉన్నట్టు దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చినావు, నీ ఆశీర్వాదము నుండి
ఏమంటున్నాడు దావీదు గొర్రెలు మేపుకుంటా ఉంటాడు. ఇవన్నీ నేనేం పాటు అండి అయ్యా, నేనే పాటుదా, నా కుటుంబం ఏ పాటిది, ఏమన్నారు రాయల్ ఫ్యామిలీలో మాదేమో లేదు, గొర్రెలు మేపుకుంటా ఉంటాడు. ఈరోజు నన్ను ఇంత స్థితిలో పెట్టావే అని మనం చేసుకుని లోపలికి మందిరం లోపలికి పోయి ఆ దగ్గర కూర్చొని మనం చేస్తున్నాయ్యా, ఏమాట వాడిని నన్ను ఇంతగా చేసినారు, నా కుటుంబం ఏ పాటిది. ఈరోజు మనం కూడా దేవుడు చేసిన మేలు మన కుటుంబం కట్టబడినప్పుడు దేవునికి, అందుకే దయచేసి నా కుటుంబం నీ సన్నిధిలో ఆశీర్వదించు చాలంటే ఏముంది అంటున్నాను. 29వ వచనంలో నిత్యం నా కుటుంబం ఏడుండాలి, నిత్యము నీ సన్నిధిలో. నువ్వు కూడా అదే వారం మా ఇంట్లో ప్రార్థన ఉండాలి, నీ సన్నిధి మా ఇంట్లో ఉండాలి. ఆయన ఏమంటాడు, నిత్యం ఉండాలి, ఎప్పుడు ఉండాలి ఆయన, నా కుటుంబం ఎప్పుడు నీ దగ్గరలోనే ఉండాలి, నీ సన్నిధిలోనే ఉండాలా అని రాజు కోరుకుంటాను. ఈరోజు మనం కన్నీరు కాల్సిన కుటుంబం కట్టబడాలి. మొట్టమొదటి ఏం చేసినాం, కన్నీరు కాల్సి ఏం జరుగుతుంది, విడుదల పాప బంధకాల నుంచి, శాప బంధకాల నుంచి, నువ్వు దేనికైతే బానిసగా బ్రతుకుతున్నావు వాటి నుంచి నీకు విడుదల కలగాలి. కన్నీరు కాల్సి విడుదల వస్తుంది. రెండోది వచ్చేసి నువ్వు ఏమైతే కోరుకుంటున్నావు వాటి పొందుకునింది, ఆయన కుమారుని కావాలనుకునింది పొందుకునింది, అంటే కావలసిన వాటిని సంపాదించుకునింది. మూడోది ఆయుష్ను పొందుకున్నది, ఆరోగ్యాన్ని పొందుకున్నారు. కన్నీరు కారిస్తే నాలుగోది నీ కుటుంబం కట్టబడుతుంది, నీ పిల్లలు కట్టబడతారు, ఉన్నత స్థానంలో ఉంటారు. ఎప్పుడు దేవుని దగ్గర కన్నీరు కాచి ప్రార్థన చేస్తే ఈ 4 విషయాలు జరుగుతాయి. నువ్వు కన్నీరు కాచకుండా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గరకు ఏడ్చి చెప్పుకుంటే ఏం ఉపయోగము లేదు. బంధువుల కాడ ఏడ్చి, పక్కింటి వాళ్ళ కాడ ఏడ్చి, అధికారుల కాడ ఏడ్చి అన్నీ ఈ కన్నీళ్ళంతా ఏమవుతుంది, గురికాలలో కొట్టుకొని పోతాయి. దేవుని దగ్గర కాల్చే కన్నీరు జాడ కొట్టుకొని వస్తుంది, బుడ్డీలో ఎత్తి పెట్టబడతాయి. ఈ రెండింటిలో మనం ఆలోచన చేసుకోండి. నువ్వు ఎవరి దగ్గర కన్నీరు కాలుస్తున్నావు, ఒకసారి ఇంటికి వినాక మీరు కూడా ఇంటికి కాలేదు, నా కన్నీరు నా బాధ ఎవరి దగ్గర చెప్పుకుంటారు. చాలామంది ఎక్కువ ఇరుగు పొరుగులు బంధువులు చెప్పుకోవడానికి ఇష్టపడ్డారు, దేవునికి చెప్పరు. మనమైతే దేవునికే చెప్తాం. వాళ్ళకి చెప్తే అవమానం ఎగతాళి చేస్తారు, నెలకి చెప్తారు. ఇంకా దేవుడికి చెప్పదు, దానికి జవాబు ఇస్తారు. జ్ఞాపకం చేసుకున్నాం అటువంటి ప్రార్థన దేవుడు మనందరికీ దయచేయండి.